ఆదికాండంలో మొదటి అధ్యాయం మనం చూసినట్టయితే భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కలుగుమని ఆయన పలుకగా అక్కడ ఏం జరిగిందండి? వెలుగు కలిగిందంట. మరి మనం ఎంతమంది మన జీవితాలు ఆకారం లేకుండా చీకటిలో ఒక అర్థము లేకుండా మనం జీవిస్తున్నామో తెలియదు, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన పలుకులు మనం వినడానికి మనం సిద్ధముగా ఉండాలి. మనం బిజీగా ఉండకూడదు. అక్కడ జరిగిన విషయం చూసినట్టయితే దేవుడు పలకగానే అక్కడ చెప్పినవి జరిగినట్టు అయిపోయాయంట. ఎందుకంటే ఆ సృష్టి దేవుని యొక్క వాక్కును వినింది, అది సిద్ధముగా ఉండింది. అక్కడ ఎలాంటి సమయంలో అయినా కూడా దేవుని వాక్యం వినడానికి అది సిద్ధముగా ఉంది కాబట్టే ఆయన వాక్కు అది వినగలిగింది, ఆ మార్పులు జరగగలిగింది. మరి మీరు బిజీగా ఉన్నారా? దేవుడు ఈరోజు మీతో పలుకుతున్నప్పుడు మీరు బిజీగా ఉన్నారా అనేది మీరు ఆలోచించాలి. దేవుడు మీతో ఈరోజు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏమైనా వేరే విషయాలు వింటున్నారా? ఆయన మీ జీవితంలో కొన్ని విజన్స్ చూపించాలనుకుంటున్నారు, మరి మీ కళ్ళు ఏదైనా వేరే విషయాలు చూస్తూ బిజీగా ఉన్నాయా? ఆయన తలుపు తడుతూనే ఉన్నారు, కానీ మీరు ఏదో పనిలో నిమగ్నమైపోయి ఉన్నారా అని మీరు ఆలోచించాలి. సృష్టి ఆయన మాట వింటుంది. ఇందాక పాటలో కూడా మనం చూసాము, మనం ఆరాధించకపోయినా సృష్టి ఆయన ఆరాధిస్తూనే ఉంటుందంట. ఆల్ ది ఏంజల్స్ సింగ్ హోలీ. డు వీ ఆల్వేస్ సింగ్ హోలీ? డు వీ ఆల్వేస్ ప్రైజ్ గాడ్? నో, వీఆర్ బిజీ. మనం ఒక సమయం కేటాయిస్తూ ఉంటాము. ఈ సమయంలో నాకు వీలు కుదిరితే నేను అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాను, అప్పుడు ఆయన నాతో మాట్లాడగలిగితే మాట్లాడాలి, లేదంటే ఐఎమ్ వెరీ బిజీ, డు నాట్ డిస్టర్బ్ అని పెట్టేస్తూ ఉంటాం మనం. సాఫ్ట్వేర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్, వాళ్ళకి చాట్లో ఉంటూ ఉంటుంది డిఎన్డి, బిజీ. ఎందుకంటే అక్కడ ఏదో ఏం చేస్తున్నారో దేవుడికే తెలియాలి. అక్కడ మీరు నిజంగా పని చేస్తున్నారా తెలీదు, లేకపోతే దేంట్లోనా బిజీగా ఉన్నారో తెలీదు. బట్ వెన్ యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ యూ కీప్ దేర్ బిజీ, డిఎన్డి అని పెట్టేస్తూ ఉంటాము. మరి దేవుడు ఈరోజు మీ జీవితంలో వెలుగు తీసుకురావాలన్నా, మీ జీవితంలో ఒక ఆకారం తీసుకురావాలన్నా, మీ నిరాకారమైన జీవితానికి ఒక అర్థం ఇవ్వాలన్నా సరే, ముందుగా ఆయన యొక్క పలుకులు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మన జీవితం కూడా మారుతూ ఉంటుంది. You should always keep praising God. You should always keep listening to God's word. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో మనకి తెలీదు, కానీ మనం అది ఎదురు చూస్తూ ఉండాలి, ఆశపడుతూ ఉండాలి, రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్పినప్పుడు మనం వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. చెప్పిన తర్వాత మళ్ళీ మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మన పాస్టర్ గారు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, సడన్గా ఆయనకు ఒక ఆశ పుడుతుంది, నేను ఎవరికన్నా ఏమైనా కొనివ్వాలి అని అనుకుంటారు. సడన్గా తీసుకెళ్ళిపోతారు షాపింగ్ మాల్కి, నీ ఇష్టం ఏమైనా కొనుక్కో అంటారు. కానీ చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మా వాలంటీర్స్ ఎస్పెషలీ, వద్దన్నా వద్దు అని అంటారు. నేను పక్కన చెప్తా, ఆయన చెప్పినప్పుడు వెంటనే తీసుకో, మళ్ళీ ఇంకొకసారి ఆయన చెప్పరు. అలాగే రీసెంట్గా ఇంకో విషయం ఏం జరిగిందంటే, ఆయన ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకొని, నేను మిమ్మల్ని మున్నార్కి పంపిస్తాను, ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని చెప్పారు. మీరు ఓన్లీ ఏం చేయాలంటే, అక్కడ ఎక్కడ ఉంటారో, ఏం చేయాలనుకుంటున్నారో నాకు ముందుగా మీరు ఐటినరీ ఇవ్వండి, నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్తే, అక్కడ ఏం జరిగిందంటే విన్నారు, బిజీ అయిపోయారు, వేరే దాంట్లో మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది, పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నేను చెప్పినప్పుడు నాకు నువ్వు చేయలేదు, నేను చేయను, అయిపోయింది. ద ఛాన్స్ ఇస్ గాన్, ద ఆపర్చునిటీ ఇస్ గాన్. ఆయనకి మళ్ళీ మనసుకు ఎప్పుడు అనిపిస్తుందో, మనసుకు అనిపించినప్పుడు ఆ మనుషుల్నే సెలెక్ట్ చేస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ బట్ వెన్ ద వర్డ్ ఇస్ గివెన్ యూ షుడ్ బి రెడీ టు టేక్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యూ షుడ్ బి రెడీ టు పుట్ ఇట్ ఇన్ టు యూజ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన మనం చెప్పినప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉండాలి, అదేవిధంగా అది చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. మరి అలా చేస్తేనే మీ యొక్క జీవితంలో కూడా ఆ చీకటిని దేవుడు దూరం చేస్తారు. దేవునికి ఆ శక్తి ఉంది. సృష్టినే చేసిన దేవుడు మీ జీవితంలో ఆ చీకటిని తీసివేయలేరా? సృష్టినే సృష్టించిన రారాజు మరి మీ జీవితంలో ఒక ఆకారం తీసుకురాలేరా? అంత చిన్న విషయం ఆయన చేయలేరా? కానీ ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? మీరు సిద్ధంగా అయినా లేరు, బిజీగా అయినా ఉన్నారు, లేకపోతే ఆయన మాట మీరు వినాలనుకోవట్లేదేమో. యూ థింక్ దట్ యు ఆర్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. యూ డోంట్ వాంట్ టు లూజ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. టుడే
ఈరోజు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. మీ జీవితంలో కూడా నాకు ఒక ఆకారం కావాలి తండ్రి, నేను నిరాకారంగా నేను ఉన్నాను, ఒక అర్థం లేకుండా ఉన్నాను, ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అన్న విషయాల్లో మీరు ఉన్నట్లయితే సిద్ధపడండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. పాస్టర్ గారు చెప్పే వాక్యంలో మీతో మాట్లాడచ్చేమో, జరుగుతున్న ఆరాధనలో మీతో మాట్లాడచ్చేమో, ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉంటేనే మీ జీవితాల్లో కూడా మార్పు అనేది జరుగుతుంది. మరి ఈరోజు మీరు ఎంతమంది సిద్ధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఐ రిక్వెస్ట్ యూ అండ్ అర్జ్ యూ టు బీ అటెంటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ రిక్వెస్ట్ యూ అండ్ అర్జ్ యూ టు బీ అటెంటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉండండి. ఆయన చాలా మెల్లిగా చెప్తారేమో, మీరు ఆ టైంలో బిజీగా ఉండొచ్చు. డోంట్ బీ లైక్ దాట్. లిసన్ టు హిమ్, టాక్ టు హిమ్ అండ్ టుడే కమ్యూనికేట్ విత్ హిమ్. మనం దేవునితో మాట్లాడితేనే ఆయన మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. మనం ఆ సమయం కేటాయిస్తేనే ఆయన మాట మనకు వినపడుతూ ఉంటుంది. ఎంతమంది అలాంటి సమయం మీరు కేటాయిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ రిమూవ్ దట్ D&D ఫ్రమ్ గాడ్స్ వర్డ్. When you are praying, don't give a timetable for God. Keep praying every time, every day. ఏ క్రియ చేసినా కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక సమయంలోనే మాట్లాడాలి నేను అని పెట్టుకోకండి. Remove that D&D from the communication with God. Remove that do not disturb from God. He will talk to you and He will change your lives. నమ్మిన వాళ్ళు ఆమేన్ అని చెప్పండి.